మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. ఒక్క ఫోన్ మోజు అది తెచ్చిపెట్టినటువంటి అప్పుల భారం ఒక పచ్చని కుటుంబాన్ని నిలువునా బలికొంది. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి దేవాలయ ప్రాంతంలో విషాదకరమైనటువంటి ఘటన వెలుగు చూసింది. ఐఫోన్ ఈఎంఐ కిస్తీల విషయంలో తండ్రితో గొడవపడి ఆవేశంతో కొండపైకి ఎక్కినటువంటి 18 ఏళ్ల కుర్రాడు, అతన్ని కాపాడుకోవడానికి వెళ్ళినటువంటి తండ్రి, ఇద్దరిని కళ్ళ ముందే కోల్పోయి తట్టుకోలేకపోయినటువంటి తల్లి, ముగ్గురు కొండపై నుంచి కింద పడి మృతి చెందినటువంటి ఘటన స్థానికంగా కలకలం రేపుతున్నాయి. 18 ఏళ్ల కునాల్ చంద్రగుడి అనేటువంటి యువకుడు ఇటీవలే ఖరీదైనటువంటి ఐఫోన్ ను కొనుగోలు చేశారు. అయితే దానికి సంబంధించినటువంటి నెలవారీ చెల్లించాల్సినటువంటి ఈఎంఐ కోసం నిత్యం ఇంట్లో గొడవ పడుతూ ఉండేవాడు. శుక్రవారం ఉదయం కూడా తండ్రి మురళీధర్ తో ఈఎంఐ డబ్బుల విషయమై తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నాయి. అయితే తండ్రి మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి కునాల్ ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇంటి బయట నుంచి పైకి వెళ్లిపోయి సమీపంలో ఉన్నటువంటి తిసావ్ కొండపైకి ఎక్కాడు. కొండ అంచున నిలబడి కిందకి దూకేస్తానని బెదిరించడం ప్రారంభించారు. అయితే విషయం తెలుసుకున్నటువంటి తల్లిదండ్రులు, అక్కడ స్థానిక సర్పంచ్ సంజయ్ జాదవ్ తో పాటుగా గ్రామస్తులు, పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. దాదాపు 1 కాదు 2 కాదు 3 గంటల పాటు కునాల్ ను కిందకి తీసుకురావడానికి సర్వ విధాలా ప్రయత్నించారు. నానా నీకేది కావాలంటే అది కొనిస్తాం, నీకు మంచి భవిష్యత్తు ఉంది, మీ అమ్మని చూసుకొనైనా కిందకి దిగిరారా అంటూ సర్పంచ్, పోలీసులు ఎంతో బ్రతిమిలాడారు. నాకు చావే శరణ్యం, వేరే దారే లేదు అంటూ కూడా కునాల్ భీష్మించుకొని కొండపైనే కూర్చున్నాడు. కొండ కింద నిలబడి కన్నీరు మున్నీరైనటువంటి తల్లిదండ్రులు కొండపైకి చేరుకొని కొడుకుని బతిమిలాడేటువంటి ప్రయత్నం కూడా చేశారు. యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో మనం చూసుకుంటున్నాం. మధ్యాహ్నం 1 గంట సమయంలో కొండ అంచుకు మరింత దగ్గరగా వెళ్ళినటువంటి కొడుకుని కాపాడుకోవాలనేటువంటి ఆరాటంతో తండ్రి మురళీధర్ కూడా ముందుకు వెళ్లి అతన్ని వెనక్కి లాగేటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బ్యాలెన్స్ తప్పి కొండ అంచుకు చేరుకున్నటువంటి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా లోతైనటువంటి లోయలో పడిపోయారు. కళ్ళ ముందే భర్త, కొడుకు రక్తపు మడుగులో అంటే పడి ఉండడం చూసినటువంటి తల్లి సంగీత తట్టుకోలేకపోయింది. తీవ్ర దిగ్భ్రాంతితో ఆమె కూడా వెంటనే కొండపై నుంచి కిందకి దూకేసింది. తీవ్ర గాయాల పాలైనటువంటి ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ సమాచారం అందుకున్నటువంటి వాలూజ్ ఎంఐడిసి పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘోర ఘటనను అక్కడ ఉన్నటువంటి పలువురు సెల్ ఫోన్లు రికార్డులు చేయడంతో సామాజిక మాధ్యమాల్లో ఈ దృశ్యాలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. చిన్న విషయానికి దారి తీసినటువంటి ఒక గొడవ ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ముగ్గురిని బలి తీసుకోవడంతో ఆ ప్రాంతం తీవ్ర శోక ఛాయలో మునిగిపోయింది. కానీ ఇక్కడ కొన్ని అంశాలను మనం చూసుకోవాలి. ఐఫోన్ కొనాలన్న కోరికలు తప్పులేదు, కానీ ఆ ఐఫోన్ ను కట్టాల్సినటువంటి ఈఎంఐ కోసం ఇంట్లో ప్రశాంతతని తాకట్టు పెట్టడం మాత్రం ఎంతవరకు సమంజసం? ఒక ఖరీదైనటువంటి ఫోన్ చేతిలోకి వస్తే జీవితం స్టైలిష్ గా మారిపోతుంది అనుకుంటాం, కానీ దాని కిస్తీలు చెల్లించేటువంటి బాధ్యత మాత్రం కుటుంబ సభ్యులపైన పడితే ఆ స్మార్ట్ ఫోన్ వెనుక మన నిర్ణయం ఎంత స్మార్ట్ అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఒక్క ఫోన్ కోసం తండ్రితో గొడవపడ్డం, ఆవేశంతో కొడుకు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం, అతన్ని కాపాడేందుకు తండ్రి చేసినటువంటి ప్రయత్నం, కళ్ళ ముందే భర్త, కొడుకును కోల్పోయినటువంటి తల్లి తీసుకున్నటువంటి నిర్ణయం, ఈ విషాదకరమైనటువంటి ఘటన సోషల్ మీడియాలో, ఆయా కుటుంబాల్లో, ఆ గ్రామాల్లో కూడా తీవ్ర విషాదాన్ని నింపుతున్నటువంటి మనం. చివరకు ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ముగ్గురు ప్రాణాలు బలికొన్నటువంటి విషాద ఘటన మనం చూస్తున్నాం. ఇక్కడ తప్పు ఐఫోన్ అనుకుంటే కాదు, ఈఎంఐ అనుకుంటే అసలు కాదు. అసలు సమస్య ఒక వస్తువును మన జీవితంలో, మన జీవిత విలువ కంటే పెద్దదిగా భావించేటువంటి మనస్తత్వంలో మనం ఉంటున్నామా? ఫోన్ పోతే మనకు ఫోన్ కొనుక్కోవచ్చు, ఈఎంఐ కట్టకపోతే కుటుంబంలో మాట్లాడి పరిష్కారాన్ని ఎత్తుక్కోవచ్చు, కానీ ప్రాణాలు పోతే మళ్ళీ తెచ్చుకోగలవా? ఐఫోన్ ఉండాలి, లేదంటే పరువు పోతుంది అనేటువంటి ఆలోచన ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తుంది. సోషల్ మీడియాలో కనిపించేటువంటి లైఫ్ స్టైల్ ని చూసి మన జీవితాన్ని దాంతో పోల్చుకోవడం కూడా అంతే ప్రమాదకరం కదా. ఫోన్ మన చేతిలో ఉండాలి, ఫోన్ కోసం మన జీవితం మాత్రం ఆ మన చేతిలో నుంచి చేజారకూడదు. ఇది చాలా మంది చెప్తున్నటువంటి కీలకమైనటువంటి అంశం. కొండ అంచుకి ఐఫోన్ ఈఎంఐ కోసం వెళ్ళినటువంటి కొడుకు, ఆయన కాపాడేందుకు వెళ్ళినటువంటి తండ్రి, ఇద్దరు కొండపై నుంచి కింద పడిపోయినటువంటి వెంటనే ఆ తల్లి తీసుకున్నటువంటి నిర్ణయంతో ఒక్క ఐఫోన్ లేదా ఒక్క కీలకమైనటువంటి ఈఎంఐ అనేటువంటి అంశం ముగ్గురి ప్రాణాలను తీస్తుందా? ఐఫోన్ మన జీవితం కంటే ఎక్కువగా మారిపోతుందా? ఐఫోన్ అంటే మన పరువుతో సంబంధమై ఉన్నటువంటి అంశంగా మనం పరిగణిస్తున్నామా? ఐఫోన్ కి ఇచ్చేటువంటి వాల్యూ మన ప్రాణాలకు కూడా ఇవ్వట్లేదా అనేటువంటి ఇలాంటి బలమైన ప్రశ్నలు ఈ ఘటన తర్వాత చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ తప్పు ఐఫోన్ది కాదు,
ఈఎంఐది కాదు. అసలు ఒక సమస్య ఏంటంటే ఒక వస్తువును మన జీవితం యొక్క విలువ కంటే పెద్దదిగా పోల్చుకోవడం, మన జీవితం కంటే పెద్దదిగా ఉంటుందనేటువంటి భావించే మనస్తత్వమే ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం, ఇలాంటి కీలక చర్యలకు పాల్గొనడానికి ఒక రీజన్ గా మారుతున్నాయి. ఫోన్ పోతే మరో ఫోన్ కొనేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. ఈఎంఐ కట్టకపోతే కుటుంబంలో కూర్చొని మాట్లాడి దానికి ఒక సమస్యకు పరిష్కారం వెతుక్కునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రాణాలు పోతే తిరిగి తెచ్చుకోగలమా? ఐఫోన్ ఉండాలి లేదంటే పరువు పోతుంది అనేటువంటి ఆలోచన ఈ మధ్య కాలంలో యువతలో పెరిగిపోయినటువంటి తీరు చూసుకుంటే ఐఫోన్ తో మన వాల్యూ పెరుగుతుంది, ఐఫోన్ లో మార్కెట్ లో మన వాల్యూ తెలుస్తుంది, ఐఫోన్ తో మనకు ఏదైతే మన పరువు భారీ స్థాయిలో పెరుగుతుంది అనేటువంటి ఆలోచన ధోరణి ఈ మధ్య కాలంలో యువతలో భారీ స్థాయిలో పెరిగిపోయింది. అది ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తున్నాయి. సోషల్ మీడియాలో కనిపించేటువంటి లైఫ్ స్టైల్ ని చూసి మన జీవితాన్ని కూడా వాటితో పోల్చుకోవడం, వారితో అనుకరించడం. సో నేను కూడా ఐఫోన్ యూజ్ చేయాలి, సోషల్ మీడియాలో కనబడుతున్నటువంటి ఆ లైఫ్ స్టైల్ ని నేను కూడా ఫాలో అవ్వాలి అనేటువంటి ఆలోచన ధోరణి కూడా ఈ మధ్య కాలంలో పిల్లల్లో విపరీతంగా పెరిగిపోతుంది.